నిన్నటి రోజున ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన చనిపోవడం నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం నింపడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అక్కడికి పోవాలని చూస్తుంటే మన పోలీసులచే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఈరోజు అరెస్ట్ చేయడం నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రం చేనేత చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా మీరు ఇది ఆత్మహత్య కాదు, అది హత్య, ప్రభుత్వ హత్య అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో అలా కుటుంబానికి మనోధైర్యం చెప్పడానికి మా పార్టీ తరఫున పార్టీ ప్రతినిధులుగా మాజీ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని, అలాగే ప్రజాప్రతినిధులైన కొంతమంది అగ్ర నాయకులను పోవడం జరిగితే అక్కడ మధ్యలోనే ఆపేసి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. వాళ్ళని వెంటనే అరెస్ట్ అయిన వారిని అందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడికైనా పోయి వాళ్ళు పుట్టేడు దుఃఖంలో ఉంటే వాళ్ళకు మనోధైర్యం చెప్పడానికి ఒక మహిళా ప్రతినిధిగా, అలాగే మాజీ మినిస్టర్గా పోతుంటే అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేనా ప్రజాపాలనని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల చేనేత చౌక్ నుండి మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఆర్టీసీ కార్మికులతోని వెంటనే చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చనిపోయిన ఆర్టీసీ కార్మికునికి దాదాపు 1,25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వారిని మా సవితమ్మను, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని, అలాగే వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ వెంటనే వాళ్ళని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షం నిలబడి ఏదైనా మేము ఖచ్చితంగా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.